యూట్యూబ్లో వ్యూస్ ఎందుకు రావట్లేదని చెప్పి పదే పదే క్వశ్చన్స్ అయితే వస్తుండే అనమాట. అంటే ఒక ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్, ఇంకో ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్, ఇలా ప్రతి వీడియోకి కింద దాదాపుగా ఒక 10-20 కామెంట్స్ అయితే వ్యూస్ ఎందుకు రావట్లేదు, నా ఛానల్ చెక్ చేస్తారా, ఇలాంటి క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇంతకుముందు అసలు యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని మనం ఒక వీడియో చూసాము. మీరు ఆ వీడియోని కార్డ్స్లో చూడొచ్చు. ఆ వీడియో మీరు క్లియర్గా చూస్తే అసలు యూట్యూబ్ ఏంటి, ప్లాట్ఫామ్ ఏంటి, మీ వీడియో పుష్ చేసిన తర్వాత వీడియో ఎలా ఎక్కువ మందికి వెళ్తుంది, దాని తర్వాత అది ఎలా వైరల్లోకి వెళ్తుంది, వైరల్లోకి వెళ్ళకపోవడానికి కారణాలు ఏంటని చెప్పి అవుట్లైన్ అయితే మనం డిస్కస్ చేసామన్నమాట. మీకు ఒకసారి క్లారిటీ కావాలంటే ఆ వీడియో క్లియర్గా చూడండి. ఫస్ట్ పాయింట్ అసలు యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుంది మీకు అర్థమవుతుంది అనమాట. సో అది ఫిక్స్, మీకు యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుందో అర్థమైంది. సో నెక్స్ట్, మీ పర్టికులర్ ఛానల్కి వ్యూస్ ఎందుకు రావట్లేదు అని క్వశ్చన్ మీరు ఎవరిని అడగాలంటే మిమ్మల్ని అడగాలి. ఎందుకు అంటే ఛానల్ మీది, ఛానల్లో పెట్టే కంటెంట్ మీది. సో ఎందుకు రావట్లేదనే క్వశ్చన్ మీరు మిమ్మల్ని వేసుకోవాలన్నమాట. ఫస్ట్ పాయింట్, మీరు ఇక్కడ ఏం చేయాలంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి మెయిన్ మంత్ర యూనిక్నెస్ అనమాట. ఎందుకంటే మిగతా వాళ్ళు చేసేదే మనం కూడా చేస్తున్నాం అనుకోండి, యాజ్ ఇట్ ఈజ్ చేస్తున్నాం అనుకోండి. సో వేరే వాళ్ళ వీడియోస్ ఉన్నప్పుడు మన వీడియోస్ని ఎందుకు జనాలు చూడాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాషన్ కేటగిరీలో చూస్తే కొంతమంది లెట్స్ గెట్ డ్రెస్డ్ ఇలా చేస్తూ ఉంటారు. కాకపోతే కొంతమంది ఏంటంటే యూనిక్ స్టైల్లో చేస్తూ ఉంటారు అనమాట. ఏజ్వుడ్ కానీ ఫ్యాషన్ వైజ్ కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం ఎగ్జాగరేట్ చేసి మాట్లాడడం, కొంచెం డిఫరెంట్ స్టైల్లో మాట్లాడడం, వాళ్ళకి యూనిక్నెస్ ఉంది అని నేను చెప్పట్లా. అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళ స్లాంగ్ అనేది డిఫరెంట్గా ఉంది అని నేను అనట్లే. కానీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, అంటే ఏ చిన్న అని చెప్పి ఇట్లా కొంచెం ఎగ్జాగరేట్ చేసి మాట్లాడడం వల్ల జనాలు ఆడియన్స్ ఆ వీడియోస్ని చూసినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది అనమాట. సో అలాంటి యూనిక్నెస్ మీ దగ్గర ఆల్రెడీ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. యూనిక్నెస్ ఉండడం అంటే మేము మాట్లాడే తీరు జనాలకి బాగా నచ్చుతుందా, లేకపోతే మీ ఎక్స్ప్రెషన్స్ బాగా నచ్చుతాయి, లేకపోతే మీరు వంట చేసే విధానం కానీ, లేకపోతే మీరు మాట్లాడే విధానం కానీ, ఇలాంటి ఫ్యాక్టర్స్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. లేకపోతే యాడ్ చేసుకోండి. యాడ్ చేయడం అంటే కొంచెం ఎగ్జాగరేట్ చేసి మాట్లాడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాది గోదావరి బ్యాక్గ్రౌండ్ అనమాట, అంటే వెస్ట్ గోదావరి. సో గోదావరి స్లాంగ్ నాకు రాదు పెద్దగా, అంటే చిన్నప్పుడు అక్కడే పెరుగుంటే నాకు ఎక్కువ స్లాంగ్ వచ్చినది. అంటే రెగ్యులర్గా లోకల్గా ఎక్కువ తిరుగుతూ ఉంటే ఎడ్యుకేషన్ పర్పస్, జాబ్ పర్పస్ డిఫరెంట్ ప్లేసెస్లో తిరగడం వల్ల ఆ స్లాంగ్ కంప్లీట్గా రాలేదన్నమాట. కానీ ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది, ఎందుకంటే అది ఇంటర్నల్గా ఉంది, చిన్నప్పుడు నేర్చుకున్నది కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. సో అలాంటివి మీ దాంట్లో ఏమైనా ఇంటర్నల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అవి లేకపోతే కనుక అవి యాడ్ చేయడానికి ట్రై చేయండి. యూనిక్నెస్ అనేది ఫస్ట్ థింగ్ అనమాట. సెకండ్ థింగ్, వీడియో ఆడియో క్లారిటీ. వీడియో ఆడియో క్లారిటీ చాలా వరకు ఛానల్స్లో అసలు చాలా వరస్ట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నారు. వేరే వాళ్ళ వీడియోస్ హిట్ అయినాయి, సో సేమ్ నేను అలాంటి వీడియోని పెడితే హిట్ అయిపోతుంది. వేరే వాళ్ళు నార్మల్లో ఏదో చిన్న హౌస్లో చూపించారు, నేను కూడా చిన్న హౌస్లో చూపిస్తే క్లిక్ అవుతుంది. లేదా ఎవరు కేజీ బిర్యానీ చేశారు, వాళ్ళకి వర్క్ అయింది, నాకు కూడా వర్క్ అయిపోతుంది. అసలు అలా వర్క్ అవ్వదన్నమాట. ఎందుకు అంటే వీడియో పెట్టినప్పుడు నేను ఇంతకుముందు చెప్పా కదా, మీరు SEO చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పా కదా. ఆ డీటెయిల్స్ అన్నీ ఏంటంటే మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడు ట్రెండ్ ఏంటి. సో జనాలు అప్పుడప్పుడే కొత్తగా ఛానల్స్ చూసి నేర్చుకోవడమా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2019లో కోవిడ్ అవుట్ బ్రేక్ వచ్చింది. అప్పుడు ఎవరైనా బిర్యానీ పెట్టారనుకోండి, ఫస్ట్ టైం బిర్యానీ పెట్టిన వాళ్ళు జనాలంతా ఇంట్లోనే బిర్యానీ చేసుకోవడం మొదలుపెట్టారు. కాబట్టి ఫస్ట్ టైం పెట్టిన వాళ్ళ వీడియో చూస్తారు, వాళ్ళ వాయిస్ కానీ వాళ్ళ చెప్పే విధానం కానీ బాగుంటే వాళ్ళు వైరల్ అవుతారు, వాళ్ళని చూస్తారు. సో సేమ్ వాళ్ళు క్లిక్ అయింది కాబట్టి నేను పెట్టాను, నేను ఇంకా బాగా మాట్లాడాను, నాకు వర్క్ అవ్వాలంటే ఈ టైం ఫ్రేమ్కి అది వర్క్ అవ్వకపోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ టైం ఫ్రేమ్లో అందరికీ వచ్చేసి ఉంటుంది. అది ఎవరో ఒకరిద్దరికి రాని వాళ్ళు చూస్తే చూడొచ్చు. లేదా మీరు సేమ్ ఫార్మాట్ 1 kg బిర్యానీ తయారు చేసిన దాంట్లో మీరు యూనిక్నెస్ యాడ్ చేశారనుకోండి, కొన్ని సామెతలు చెప్పడమో లేదా పద్యాలు చెప్పడం, ఇట్లా డిఫరెంట్గా ఒక యూనిక్నెస్ యాడ్ చేయగలిగితే అది మీరు లాంగ్ టర్మ్ వరకు చేయగలిగేది అయి ఉండాలి. ఏదో ఒకదానికి కష్టపడి మీరు యూనిక్నెస్ యాడ్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ మామూలుగా చేస్తే వేస్ట్ అయిపోతుంది అనమాట. ఒక యూనిక్నెస్ అనేది వీడియోస్లో మెయింటైన్ చేస్తూ ఉండాలి. అది జనాలకు నచ్చుతుంది అనమాట. బిర్యానీ పాయింట్ ఆఫ్ వ్యూ కాకపోయినా, మీరు సబ్జెక్ట్ మాట్లాడే దాని పాయింట్ ఆఫ్ వ్యూ కాకపోయినా, మీ యూనిక్నెస్ అనేది మీ వీడియోని హైలైట్ చేస్తుంది అనమాట. అది నేను చెప్పేది అనమాట. ట్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ట్రెండ్ కూడా చూడాలి. యూనిక్నెస్ ప్లస్ ట్రెండ్ కూడా చూసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు ట్రెండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ట్రెండ్ బయట ఏం జరుగుతుంది, బయట జనాలు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు, ఏ వీడియోస్ అయితే ఎక్కువ పాపులర్ అవుతుంది, మీరు రీసెర్చ్ చేస్తూ ఉండాలి. ఈ ట్రెండ్లోనే రీసెర్చ్ కూడా అనమాట. మీరు రీసెర్చ్ చేస్తూ ఉండాలి, ఇలాంటి వీడియోస్ చేస్తే ముందుకు వెళ్తాము. ప్రతిదాన్ని మీరు మిక్స్ చేయొచ్చు. బయట ఏం జరుగుతున్నాయో మీ కుకింగ్ వీడియోస్లో కూడా దాన్ని మిక్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ఏదైనా నడుస్తుంది అనుకోండి, మూవీస్ టాపిక్ మీరు మాట్లాడచ్చు మధ్యలో. అంటే కుకింగ్ చేస్తూనే మూవీస్ టాపిక్ మాట్లాడచ్చు, లేదా కుకింగ్ చేస్తూనే పాలిటిక్స్ మాట్లాడచ్చు. ఇలా కొంచెం గ్రైండింగ్ మిక్సింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కీవర్డ్స్ పడడం వల్ల మిగతా వాళ్ళకు కూడా మన వీడియోస్ ఎక్కువ ఇంప్రెషన్స్ రావడానికి, ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో ఎక్కువ మందికి రీచ్ అవుతుందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్
మొత్తం కంప్లీట్గా ఇన్ అండ్ అవుట్ మీకు తెలిసి ఉండాలి. అది ఎలా అనేది నేను ఒక వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, అది ఒకసారి చూసి నేర్చుకోండి. యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ గురించి ఇక్కడే చూడాల్సిన నెసెసిటీ లేదు. వేరే ఏ టెక్ ఛానల్లోనైనా లేదా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ గురించి క్లియర్గా నేర్చుకోండి. దాంట్లో సెక్షన్స్ ఏముంటాయి, డాష్ బోర్డ్ ఏంటి, రీసెర్చ్ సెక్షన్ ఏంటి, అనలిటిక్స్ ఏంటి, ఎర్న్ ట్యాబ్ ఏంటి, లేకపోతే ఈ ట్యాబ్స్ అన్నింటినీ మనం ఎలా చూడాలి, దాంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, మనకి ఇంప్రెషన్స్ ఎన్ని వస్తున్నాయి, మన సిటిఆర్ ఎలా ఉంది. ఇంప్రెషన్స్ అంటే మన వీడియోని ఎంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది, సిటిఆర్ అంటే ఆ చూపించిన వాళ్ళలో ఎంతమంది చూస్తున్నారు వీడియోని, అవి మీరు ట్రాక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దాంట్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఎప్పుడు అంటే మీరు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే రిలేటివ్గా సేమ్ కేటగిరీలో చేస్తున్నారు, మీకు డౌట్ ఉంది ఇది కేటగిరీ వర్క్ అవుతుందా లేదా అని డౌట్ ఉన్నప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. లేదు యూనిక్నెస్ ఉంది, మీరు ట్రెండ్తో ఫాలో అవుతున్నారంటే మీరు ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇంకా మీరు డైరెక్ట్గా ముందుకు వెళ్ళిపోవచ్చు. సో వీడియో ఆడియో క్లారిటీ వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ రిసర్చ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం యూట్యూబ్ స్టూడియోలో చేసే రిసర్చ్ ఏదైతే ఉందో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తీసుకొని మన వీడియోని కరెక్ట్ చేసుకోవాలా, మన ఆడియోని కరెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మనల్ని మనం అనలైజ్ చేసుకొని చూసుకుంటూ ఉండాలన్నమాట. అలా చూసుకోవడం వల్ల మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ లాంగ్ టర్మ్ సక్సెస్ మనకి రావాలి అంటే కంటిన్యూస్గా మన ఛానల్ గ్రో అవుతూనే ఉండాలి, ఎక్కడో చోట వెళ్ళి ఫ్రీజ్ అయిపోకూడదు. అంటే మనకి కామెంట్స్ వస్తున్నాయా లేదా, మన ఆడియన్స్ ఇంటరాక్ట్ అవుతున్నామా లేదా, అంటే ఆడియన్స్తో మనం మాట్లాడుతున్నామా, ఎలాంటి ఆడియన్స్ మనకు నచ్చుతున్నారు, రిపీటెడ్ ఆడియన్స్ మనకు కామెంట్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మీరు జనాలతో మాట్లాడుతూ ఉండాలి. మీరు మీ అంతటా మీరు ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయి వీడియో పెట్టేస్తే అది కాదనమాట. మీరు వీడియోతో జనాలతో కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్షన్ ఉండటం వల్ల ఏమవుతుంది, మీరు వాళ్ళతో కమ్యూనికేట్ డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు వింటున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవతలని కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో మీరు కింద కామెంట్ చేయండి, మీరు ఎలాంటివి చేస్తున్నారా లేదా, కామెంట్ చేయమని అడుగుతున్నారా లేదా అని చెప్పి కింద ఈ వీడియోకి కామెంట్ చేయండి. కామెంట్ చేయమని అడుగుతున్నాను, ఆడియన్స్ గురించి నేను పట్టించుకుంటున్నాను, లైక్ చేయమని అడుగుతున్నాను, అది చేస్తున్నారా లేదా అనేది ఈ కింద కామెంట్ చేయండి. నాకు అర్థమవుతుంది అనమాట మీ ఛానల్స్లో మీరు ఎలా చేస్తున్నారు, మీ మిస్సింగ్ పాయింట్ ఏంటి అని చెప్పి అర్థమవుతుంది అనమాట. సో దీన్నే మనం ఎంగేజ్మెంట్ అంటాం. ఎంగేజ్మెంట్ అని నేను చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో, ఆ ఎంగేజ్మెంట్ ఫ్యాక్టర్ మీరు క్యారీ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో ప్రతి వీడియోకి మీరు జనాలతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. సో అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ వచ్చేసి మీరు గోల్స్ సెట్ చేసుకోవాలి. గోల్స్ ఏంటి, నేను షార్ట్స్ చేయాలి, లేకపోతే లాంగ్ ఫామ్ వీడియోస్ చేయాలి, ఇన్ని వీడియోస్ చేయాలి, నెలలో ఇన్ని వీడియోస్ చేయాలి, లేకపోతే నెలకి ఇన్ని షార్ట్ వీడియోస్ చేయాలి, లేదా వారంలో ఇన్ని షార్ట్ వీడియోస్ చేయాలి, ఇన్ని లాంగ్ ఫామ్ వీడియోస్ చేయాలి. ఈ షార్ట్స్ ఈ లాంగ్ ఫామ్ వీడియోస్ సేమ్ కేటగిరీలో ఉండాలి. ఇలా ఒక అనాలిసిస్ చేసుకొని ఒక ఐడియాతో ఒక గోల్ పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలన్నమాట. లేదంటే ఒక నెలలో మీరు ఒక 50 షార్ట్స్ కానీ, ఒక నెలలో మీరు ఒక 10-20 లాంగ్ ఫామ్ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తారు, అండ్ నెక్స్ట్ నెలలో ఖాళీగా ఉంటారు అనమాట. ఏం చేయరు, మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మీ దగ్గర బ్యాకప్ వీడియోస్ కూడా ఉండవు అనమాట. ఎప్పుడైనా సరే మీకు సిచ్యువేషన్స్ చాలా వస్తూ ఉంటాయి, అప్పుడు మీరు వీడియోస్ రికార్డ్ చేయలేరు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, మీ దగ్గర బ్యాకప్ వీడియోస్ కొన్ని ఉండాలన్నమాట. 1-2 వీడియోస్ ఎక్కువనే మీ దగ్గర స్టోరేజ్ ఉండాలి. అవి మీరు ఎప్పుడైతే మీకు టైం లేదో అప్పుడు అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడు మీకు కంటిన్యూటీ అనేది ఉంటుంది. ఈ కంటిన్యూటీ కానీ కన్సిస్టెన్సీ కానీ ఉండటం వల్ల యూట్యూబ్ ఎక్కువ రికగ్నైజ్ చేస్తుంది అనమాట మీ ఛానల్ని. ఓకే, ఈ వీడియో ఈ పర్టికులర్ ఛానల్ నుంచి వచ్చిన వీడియోస్ రెగ్యులర్గా వస్తున్నాయని చెప్పి వాళ్ళు అనాలిసిస్ చేసుకొని మీ ఛానల్ని ఎక్కువ మందికి చూపించడానికి అయితే స్కోప్ ఉంటుంది అనమాట. ఈ నెంబర్ ఆఫ్ థింగ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి టిప్ మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు గ్రోత్ వస్తుంది అనమాట. అండ్ ఈ గ్రోత్ రావట్లేదా లేకపోతే వస్తుందా, నా ఛానల్కి వస్తుందా లేదా అనేది మీరు ఛానల్ రివ్యూ కూడా చేయించుకోవచ్చు. దానికి ఒక ఫామ్ ఉంది, ఆ ఫామ్ మీరు ఫిల్ చేయండి, అది పెయిడ్ సర్వీస్ అనమాట. లేదు నాకు నేనే రివ్యూ చేసుకుంటా అంటే మీకు మీరు రివ్యూ చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. లేదా మీ ఫ్రెండ్స్ తోటి రివ్యూ చేయించండి, దానివల్ల మీకు అయితే అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట ఖచ్చితంగా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైంలో చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కొత్త వాళ్ళైతే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏదో ఒకటి చేయండి. సో వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరైతే కొత్త యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. అందరం కలిసి గ్రో అవుదాం అనేది కాన్సెప్ట్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్, బై బై.